స్టార్ట్ అండి. కర్కాటక రాశి 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కర్కాటక రాశి వారికి మొదటి నుంచి మనం చెబుతూనే ఉన్నాం, ఏంటి స్టిల్ డెవలపింగ్ అని. కాబట్టి ఈ 2023లో కంటే కూడా బాగా పికప్ అయింది. ఇప్పుడు 2024 సంవత్సరం వచ్చేసరికి చక్కగా పికప్ వచ్చింది. ఒక్క అష్టమ శని మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు. ఈ అష్టమ శని ఎప్పటి వరకు మనకి అంటే ఈ సంవత్సరం అంతా ఉంటాడు, బాగుంది. అయితే శని వక్రించి 30 జూన్ 2024 సంవత్సరంలో శని వక్రిస్తాడు. కాబట్టి అష్టమ శని అంటే ఏంటండి అంటే మనకి అనుకున్న పనులు కొంచెం లేటుగా అవుతాయి, పనులను మాత్రం చెడగొట్టడం. కానీ ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా క్రమేపీ మనకి పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి జూన్ వరకు. జూన్ 30 తర్వాత నుంచి మరి వక్రిస్తున్నాడు. మళ్ళీ అదేవిధంగా మనకి 15 నవంబర్ 2024 సంవత్సరంలో శని డైరెక్ట్ అవుతున్నాడు సవ్యదశలోకి. అప్పటి నుంచి బాగుంటుంది. కాబట్టి మనకి అన్ని గ్రహాలు బాగుండాల్సినటువంటి అవసరం ఉండదు. నవమంలో చక్కగా మనకి రాహువు అక్టోబర్ 2023 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి మీరు చక్కగా మీ పూర్వజన్మ సంబంధమైనటువంటి పుణ్య కర్మల వల్ల పుణ్య ఫలితంగా మీకు అన్ని పనుల్లో కూడా మీరు ముందంజ వేస్తారు. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీరు అన్నింటిలో కూడా మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మీ ఇంతవరకు కూడా 2023 2024 సంవత్సరంలో మీకు అవకాశాలు రాలేకపోవడం కాదు, అవకాశాలు వచ్చినాయి, మీరే వద్దనుకున్నారు. కాబట్టి అంటే ఉదాహరణ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఎంసెట్లో ఒక ర్యాంక్ వచ్చింది కర్కాటక రాశి స్టూడెంట్స్, వాళ్ళ కౌన్సిలింగ్కి వెళ్ళుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక వచ్చేసింది సీటు, వాళ్ళు కోరుకున్న చోట్లే వచ్చింది. కాకపోతే అంత మంచి బ్రాంచ్ రాకపోయినా ఇంకో బ్రాంచ్ వచ్చును. అయితే వీళ్ళు భయపడిపోయి ఆ కౌన్సిలింగ్కి వెళ్ళడమే మానేస్తే నెక్స్ట్ ఇయర్ రాస్తే ఇంచుమించు ఒక 10,000 ర్యాంకుల్లో అటు ఇటులో వచ్చింది, 10,000 తేడాల్లో. మళ్ళీ అదే సీట్ వచ్చింది, అదే యూనివర్సిటీలో వచ్చింది. ఆ వచ్చేది లాస్ట్ ఇయరే వచ్చేసినాం. కాకపోతే ఈ విధంగా మీకు వచ్చినటువంటి అవకాశాన్ని కర్కాటక రాశి వాళ్ళు జారవిడుచుకుంటున్నారు అని చెప్పాలి. అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఏప్రిల్ 22 వరకు 2024 సంవత్సరం వరకు మీ వృత్తిని స్టాండర్డ్ చేస్తాడు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ రావడం జరుగుతాయి, మీకు రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతాయి. టీఏలు డిఏలు అరియర్స్లు మీకు అన్నీ కూడా మీకు అనుకున్నట్టుగా మీ చేతికి వచ్చేస్తాయి. కాబట్టి ఏ విధమైనటువంటి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్లో మనకి ఇన్సెక్యూరిటీ భావన అనేటటువంటిది అవసరం మీకు లేదు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఏప్రిల్ 22 తర్వాత ఏంటండి పరిస్థితి అంటే జాక్పాట్ కొట్టబోతున్నారు మీరు. కాబట్టి ఎప్పటి వరకు అండి అంటే మనకి గురుడు మళ్ళీ వక్రించి 9 అక్టోబర్ 2024 సంవత్సరం వరకు అన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ షీట్గా ఆశ్చర్యంగా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని పనులు అయిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. సో ఇది అద్భుతమైనటువంటి విషయం మీకు. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ నెల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమొస్తాయంటే చర్మ వ్యాధులు వస్తాయి, గజ్జి వస్తుంది, తామర వస్తుంది, ఆ తర్వాత శరీరానికి వ్రణాలు వస్తాయి, కురుకులు. కాబట్టి ఈ విధంగా చర్మ వ్యాధులకి రాకుండా మనం కాస్త నీట్నెస్ని క్లీన్లీనెస్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కేతువు విద్యార్థుల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. మీ ధైర్య పరాక్రమాలతో తృతీయ కేతువు మీకు అద్భుతమైనటువంటి లాభాలను తీసుకొస్తాడు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు విదేశాలకు వెళతారు. డబ్బులు లేవండి, మరి మేము పేదవాళ్ళమండి అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు, డబ్బులు ఆటోమేటిక్గా మీకు సమకూరిపోతాయి. కాబట్టి ఈ విధంగా మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు కర్కాటక రాశిలో. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా చేస్తారు, ఫ్యామిలీ లైఫ్లో కాస్త యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు వీళ్ళు. కాబట్టి అటువంటి ఇతర వ్యాపారాలు ఇతర ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు చక్కగా మీరు ముందుకు వెళతారు. కాబట్టి 5వ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క రవి మనకి నవంబర్ 16 2024 సంవత్సరంలో పిల్లలు మీకు వృద్ధిలోకి వస్తారు. పిల్లల యొక్క సక్సెస్
మీకు సంతోషాన్ని, సుఖాన్ని మీకు ఈ సంవత్సరం అంతా కూడా తెచ్చిపెడుతుంది. అలాగే బుధుడు వక్రించి నవంబర్ 26, 2024 సంవత్సరంలో 5వ ఇంట్లో ఉండడం వల్ల మీ మేనమామలు మీకు మంచిగా సహకారం ఇస్తారు. అలాగే మీ వల్ల వాళ్ళు డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇంతవరకు నరాల వీక్నెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు నరాల వీక్నెస్ అనేటటువంటి జబ్బు మీకు తగ్గిపోతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లు, మరి వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీస్కి ఎదుగుదల అనేటటువంటిది మీకు ముందు వస్తుంది. అదేవిధంగా ఆనరబుల్ జడ్జెస్కి ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి మనం చెప్పాం ఈ డిసెంబర్ నెలలో మరి అత్యధికమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాలు చిన్న చిన్న ప్రమోషన్స్ కాదు, ప్రభుత్వాలే మారిపోయినాయి. కాబట్టి ఈ రైతులు మెయిన్గా రైతులు ఈ రాహుకేతువుల ప్రభావం చాలా అధికంగా మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు మీరు చక్కగా బాగుపడటం కాదు, ప్రభుత్వాలనే మార్చేటటువంటి నిర్ణయాలు మీరు తీసుకొని రైతులంతా కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను మీరు పోషించారు. అది కంటిన్యూ అవుతుంది. అండ్ దట్ సాగా విల్ కంటిన్యూ. అండ్ ఆ లెగసీని మీరు కంటిన్యూ చేస్తారు. ఈ సంవత్సరంలో మీకు ఎవరైతే రైతులు మీకు వ్యవసాయాలు చేసి అప్పులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు వ్యవసాయాలు అన్నీ కూడా లాభాలు తీస్తారు. 2 పంటలు కూడా మీకు చక్కగా లాభాలను తీసుకొస్తాయి. కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి అన్నీ కూడా మీరు చక్కగా పెంచి కమర్షియల్ క్రాప్స్ లాభాలని మీరు మంచిగా తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ మోడర్న్ టెక్నాలజీస్ని మీరు ఉపయోగించి ఆధునికమైనటువంటి వ్యవసాయాన్ని మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెరుకు ఇటువంటివి అన్నీ కూడా ఇగ్రిసాట్ ఇలాంటి, అలాగే మరి చదువుకున్నటువంటి అగ్రికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళని చక్కగా మీరు సలహాలు తీసుకుంటే మంచి ఈల్డ్ని, మంచి పంటని మీరు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. రైతులు ఎంతవరకు చేసిన అప్పులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర, గవర్నమెంట్ బ్యాంకుల్లో తీసుకున్నటువంటివన్నీ కూడా మీరు తీర్చేయడం జరుగుతుంది. కాబట్టి కష్టపడకుండా మాకు రాలేదండి, మనకు సీట్లు రాలేదండి, ఇలాంటివన్నీ కూడా చెప్పకూడదనమాట. కాబట్టి ఈ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టులు మీకు అనుకూలమైనటువంటి తీర్పులు మీకు రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కూడా మీకు కలుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా సర్వతోముఖాభివృద్ధిగా ఈ కర్కాటక రాశి వారి పరిస్థితి బాగుంది. ఇక భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు కోర్టులో ట్రయల్స్కి వచ్చేస్తాయి. కేసులు ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయండి అని మీరు విసుగుపోయినటువంటి వాళ్ళంతా కూడా మీకు అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి జరుగుతాయి. అండ్ కౌన్సిలర్లు చెప్పేది వినండి, ల్యాండ్ కౌన్సిల్స్, ఆనరబుల్ జడ్జెస్ చెప్పే మాటలు వినండి, పోలీస్ ఆఫీసర్లు మీ మంచికే చెప్తున్నారు, ఈ విధంగా మీరు చేయండి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చేయండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని శనివారం నాడు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు అధిక పారితోషకాన్ని మీరు ఇచ్చి దానం చేయండి. అలాగే నువ్వుల నూనెతో శనివారం నాడు శనీశ్వరుడికి అభిషేకం చేయండి. ఇవి చేస్తే సరిపోతాయండి అంటే మనము పూజ మోటోను మనం అర్థం చేసుకోవాలి. పేదవాళ్ళకి సహాయం చేయండి, పేదవాళ్ళకి చక్కగా వాళ్ళకి హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ, ఈ స్లోగన్తో మీరు అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు సహాయం చేయడం ద్వారా ఈ దోషాల నుంచి మీరు బయటపడతారు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అదే విధంగా మహాకాళి మంత్రాన్ని మీరు జపించడం ద్వారా ఈ శని దోషం సంపూర్ణంగా పోతుంది. ఈ సంవత్సరం అత్యద్భుతంగా మీకు ఉండబోతోంది. శుభమస్తు.